డాక్టర్ సుదీప్ గారు, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సెల్ ఫోన్ వాడకం అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ సెల్ ఫోన్ వాడకం అనేది పిల్లల్లో మరింత ఎక్కువైపోయింది. అటు మధ్య వయస్కులు కావచ్చు, లేకుంటే ఓల్డ్ పీపుల్ కావచ్చు. సెల్ ఫోన్ విపరీతంగా వాడడం వల్ల వినికిడి సమస్యలు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటది. మరి ఈ సెల్ ఫోన్ వాడకం వల్ల ఇంకా ఏ సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది? సెల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిరోధించాలంటే ఒక సీనియర్ డాక్టర్‌గా మీరు ఏం సలహా ఇస్తారు? నమస్తే అండి. ఈ సెల్ ఫోన్ యూజ్ అన్నది యాక్చువల్‌గా ఈ జనరేషన్‌కి ఇదొక అడ్వాంటేజ్, పెద్ద డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ కూడా ఎక్కువైనాయి. ఎందుకంటే చాలా మంది పిల్లలు స్క్రీన్ టైమ్ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల కంటి చూపు ఒక్కటే కాకుండా వినికిడి సమస్యలు కూడా వస్తున్నాయి. అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ కూడా వస్తాం. చాలా మంది లేట్ పడుకోవడము, వీళ్ళందరికీ స్లీప్ డిస్టర్బెన్స్, ఇన్సామ్నియా అండ్ చాలా మందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో పేరెంట్స్కి హౌ టు డీల్ విత్ ఇది అనేది పేరెంట్ కంట్రోల్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సెల్ ఫోన్ ఎంతవరకు యూజ్ చేయాలి, ఎప్పటి వరకు యూజ్ చేయాలి, ఎంతవరకు పేరెంట్స్ పిల్లలకి ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్ల అనేక సమస్యలు ఒక ఫిజియాలజికలే కాకుండా ఇది నాట్ ఓన్లీ ఒక సోషల్ బిహేవియర్ కూడా చేంజ్ అయిపోతుంది చాలా మంది పిల్లలకి. ఇంటరాక్షన్ విత్ ఫ్రెండ్స్ లేకపోవడము, వేరే పిల్లలతో ఆడుకోపోవడము, ఎంతసేపు సెల్ ఫోన్ గేమ్సే. మనం చిన్నప్పుడు మనం ఇలాంటి వేర్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. దట్స్ వై ఈ జనరేషన్కి మాత్రం ఇది ఒక బెయిన్ అని చెప్పాలి. చాలా మంది పిల్లలు అడిక్షన్ అయిపోయింది. ఇది ఇంటికి రాగానే సెల్ ఫోన్ పట్టుకోవడము, దానిలో గేమ్స్ ఆడడము, అలాంటి ఓకే మేబీ ఇన్ వీకెండ్ ఎప్పుడైనా చేయడం కరెక్ట్, కానీ కంటిన్యూస్ చేయడం వల్ల వీళ్ళకి స్క్రీన్ టైం ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఐసైట్ ఒకటి, వినికిడి సమస్యలు కూడా, ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది పిల్లలకి కానీ అడల్ట్స్ కానీ. చాలా మందికి ఈ సెల్ ఫోన్ చాలా మంది చెవులు దగ్గర పెట్టుకొని మాట్లాడడం, కంటిన్యూస్గా మాట్లాడడం, దీనివల్ల సెల్ ఫోన్ యూస్ చేయడం వల్ల హీట్ ఎక్కడం, సో కొంత స్కిన్ ఇన్ఫెక్షన్, స్కిన్ రియాక్షన్స్ అని రావడం, తర్వాత హియరింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నౌ ఇట్స్ సోషల్లీ ఇప్పుడే we're able to detect a lot of cases where వినికిడ్ హియరింగ్ డిఫెక్ట్స్ వస్తున్నాయి, హియరింగ్ లాస్ తొందరగా వస్తుందని కొన్ని స్టడీస్ వస్తున్నాయి. సో దీని పరిణామాలు సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల చాలా మందికి వినికిడి సమస్యలు వస్తాయి. ఇంకా పోను వినికిడ్లు లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చాలా మందికి ఈ సెల్ ఫోన్ యూజ్ని తగ్గిస్తానికి పేరెంట్ కంట్రోల్ ఒకటి. మనం కూడా చాలా మంది కూడా ఎప్పుడు కూడా కాల్ తీసుకున్నప్పుడు చాలా మేక్ ఇట్ అ షార్ట్ కాల్. ఒకవేళ చాలా ఎక్కువసేపు మాట్లాడాలి అనుకున్నప్పుడు, లాంగ్ కాల్ తీసుకోవాలన్నప్పుడు ల్యాండ్ లైన్ తీసుకొని ఫోన్లో మాట్లాడి, లేకపోతే స్పీకర్ ఫోన్లో ఒక 2 minutes మాట్లాడండి. అంతేగాని చెవు దగ్గర పెట్టుకొని చాలాసేపు మాట్లాడడం వల్ల ఈ సెల్ ఫోన్ రేడియేషన్ ఒకటి, తర్వాత ఈ లోపల ఉన్న కాక్లియాలో పట్టిన హెయిర్ సెల్స్ చాలా పలుసుగా ఉంటాయి అన్నమాట, థిన్ హెయిర్ సెల్స్. అవి డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంది. ఇప్పుడే రీసెంట్ స్టడీస్ ఆర్ షోయింగ్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఈ సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల, చాలా అవర్స్ టుగెదర్ యూజ్ చేయడం వల్ల హియరింగ్ లాస్ కూడా వస్తుందని తెలుస్తుంది.